కేసీఆర్ గారు ఈ కృష్ణా గోదావరి జలాలను వినియోగించుకోవడంలో తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేశారు, స్పష్టమైంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తం అయిపోయి అందరినీ పిలిచి అందరం ఎగతాడిపై ఉండాలి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే అన్ని పార్టీలేవిగా అన్ని పార్టీలు కలిసి వచ్చేసి ఆ ఫస్ట్ మనం సాధించుకునే జనాలు సాధించుకోవాలి. అవును సార్, మీరు అన్ని పార్టీలు అని పిలిచారు, అఖిలపక్షం ఏర్పాటు చేశారు. సామరస్యంగా మాట్లాడే నాయకుడు ఎత్తిపోతతో మాట్లాడి గతాన్నంతా తవ్వుకుంటూ ఎందుకు మాట్లాడాలి? అఖిలపక్షంలో చెప్తారా మీరు ప్రెస్ మీట్ లో అన్ని చోట్ల చెప్తూనే ఉన్నారు కదా. దొంగ నడుస్తుంటే దొంగతనం చేసిన దొంగ నడుస్తుంటే మేము చెప్పాలా వద్దా? వీళ్ళు ఏం చేశారు? మా మీద నేరమవుతున్నారు. ఇది కాంగ్రెస్ తప్పు చేస్తాం వల్ల సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు. తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నారు. ఈ నూకలు జల్లి అట్లాంటి సెంటిమెంట్లు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ మీకు 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ప్రాజెక్టుల్ని గోదావరి జలాలను వినియోగించుకోలేదు, కృష్ణా జలాలను వినియోగించుకోలేదు. కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎండబెట్టారు. నిజంగా ఆ ప్రాజెక్టులు పూర్తయితే కొంత మేరకైనా కనీసం ఇప్పుడు మనం 500 జలాలు టీఎంసీలు వినియోగించుకునే వాళ్ళమే. అవన్నీ కాకుండా కాళేశ్వరం అని పూరేశ్వరంగా మార్చి తెలంగాణ దుఃఖదాయంగా మార్చారు. వడ్డీల పేరు మీద కరెంటు బిల్లు పేరు కట్టాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల అయిపోయింది, జరిగిన తప్పు జరిగింది. అంటే ఇప్పుడు దాన్ని బీజంలో పెట్టేస్తారు. మేము అట్లా అంత నీచమైన రాజకీయాలు మేము చేయం. కాళేశ్వరం పైన మీరు ఏం చేయబోతారు? సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల ప్రకారం దాన్ని మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదో కట్టారు, మాకు ఆ కోపతాపాలు మాకు లేవు. వాళ్ళు ప్రాణహితాలు చేయడానికి పక్కన పెట్టేసి వాళ్ళ కమిషన్ కోసం దేనికోసం కాళేశ్వరం తీసుకొచ్చినా మేడిగడ్డాల్సింది వాళ్ళు అంటున్నారు కదా. మేము ఎంత డైలాగ్ చెప్పినా కూడా వాళ్ళు వినకపోయారు. నిలబట్టింది ఎన్డీఎస్ అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది డ్యాము ఇట్లాంటి రిజర్వాయర్ల భద్రత కోసం కొత్తగా ఏర్పడిన సంస్థ 2022లో దాని విధులు ప్రారంభించింది. ఆ ప్రారంభించిన సంస్థకు ఇప్పుడు సవాల్ ఎదురైంది తెలంగాణలో. వాళ్లే 14 పట్టింది. వీళ్ళు 5-6 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్లకే ముంచేశారు కట్టేసి. అది లోపం ఉంది, నిర్మాణ లోపాలని స్పష్టంగా చెప్పింది సార్. జరిగిపోయింది కాళేశ్వరంలో ప్రాజెక్టు ఆయుపట్లు ఏంటి? ఎల్లంపల్లి, శ్రీపాద, శ్రీరామ్ సాగర్, మిడ్మా ఇవే కదా అందులో తోడిపోయి మీరు చేసే పని. కాంగ్రెస్ కట్టిన ఏ రోజైనా భూకంపాలకు కానీ లేకపోతే తుఫాన్లు కానీ చెక్కు ఎదిరినాయా? నాగార్జున సాగర్ ఎదిరిందా? తలకాయ లేకుండా బాంబులు వేసి పేల్చారట ఆ ప్రాజెక్టుని. ఏమైనా మాట్లాడతారు, ఎంత ఇష్టం వచ్చేటట్టు మాట్లాడతారండి. ఇంత దిగజారిపోయి మాట్లాడతారా? జరిగిన తప్పు ఒప్పుకోండి, దాని విచారణ జరుగుతుంది. దోష నిర్దోష తర్వాత ఆ ప్రాజెక్టుని ఎట్లా కాపాడు? ఎందుకంటే 1,02,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ప్రజాధనం అది. తెలంగాణ ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడానికి ప్రధాన కారణం ఆ కాళేశ్వరం. అందుకే దుఃఖదాయని అంటున్నా. ఎందుకంటే దామోదర్ నది బెంగాల్లో దుఃఖదాయని అయితే వరదలు వచ్చి ఆ ప్రాంత ప్రజలకు నిద్ర లేకుండా చేస్తే ఈ ప్రాజెక్టు మూలంగా తెలంగాణ ఆదాయానికి గడిపడింది, ఖజానా ఖాళీ అయిపోయింది. కేసీఆర్ గారు ఖజానా నిండింది, అది వదిలిపెట్టిన 1,500 కోట్లు ధనికవంతన పార్టీ ఈరోజు దేశంలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే 1 ఎకరాకు పంటకు నిజంగా నీళ్లు బారితే కరెంటు మోటార్లు అన్ని నడిస్తే నిజంగా 25,000, 29,000, 30,000 ఆదాయం వస్తే దాని ఖర్చు ఎంత అంటే ఎకరానికి 46,600 రూపాయలు. తెలంగాణకి ఎలా నీళ్ళు ఎత్తుతాం? అందుకే కదా మేము అంటున్నాం ఇప్పుడు ఎత్తిపోతలే కదా సార్. ఈ రోజు జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రాణహిత చేయడం అని చెప్పి దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టి 70 కిలోమీటర్ల కాలువలు తవ్వితే ఆ డబ్బు మొత్తం మట్టిలో పోసారు. మీరు హెడ్ లేకుండా ఉత్త కాలువలు తవ్వి కూర్చుంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఒక పక్క తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కూడా ఒక పక్క ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుకుంటూ అటు దృష్టి పెట్టి అనుమతులని ఒక్కొక్కటి తెచ్చుకుంటూ అన్ని విధాలుగా అప్పటికప్పుడు ఏదో తెలంగాణ కన్నీళ్లు తుడవాలని చేపట్టారు. అది నిజమైన నమూనా. అది చాలా మంది ఇంజనీర్లతో డిబేట్ పెట్టి తెలుస్తుంది. ఆ ప్రాణహిత సేవ దగ్గర నీటి లభ్యత ఉన్నదే అన్న తర్వాతనే అక్కడ ముందుకు పోయినాం. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం కదా, దాన్ని వదిలిపెట్టట్లే, గాలి వదిలిపెట్టట్లే.
కాబట్టి దాన్ని ఎట్లో పట్ల ఉపయోగం తేవాలి, దీన్ని ఉపయోగం తేవాలి, దాన్ని ఉపయోగం తేవాలి. తెలంగాణలో 1000 టీఎంసీల గోదావరి నికర జలాన్ని తెలంగాణ ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కలిసి రండి, రాజకీయాలు చేయకండి. అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి కూడా అందుకోసమే ఎత్తారా? ఏది ఏమైనా మీరు చెప్పండి, అది ఎక్కడో కోల్డ్ స్టోరేజ్ ఉన్న ఇచ్చంపల్లిని మళ్ళీ ఎందుకు తీసుకుని వచ్చారు? అంటే ఎలాగూ కుదరదు కదా. బనకచెర్ల టైంలో ఇచ్చంపల్లి చేసుకోవాలి. ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ సేఫ్, కింద రాకు, సాలిడ్ రాకు, బొగ్గు కానీ లేదు, కింద సాలిడ్ రాకు ఉంది. ఇప్పుడు అక్కడ ప్రపోజల్ కూడా నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది, NWDAలో ఉంది. ఇప్పుడు నేను మాట్లాడితే ఆ ఇచ్చంపల్లి దగ్గర కానీ పైన దమ్మూరు ఉంది, ఇంద్రావతి కలిసిన దగ్గరనే ఒక 100-150 TMC స్టోరేజ్ ఉంటే అక్కడి నుంచి నాగర్ సారు శ్రీశైలం లిఫ్ట్ చేస్తే ఇటు తెలంగాణ ఆంధ్రాకైతే సెంట్రల్ అనుకుంటున్నా మొత్తం చేశాను. రేపు గంగా నీళ్ళు కూడా తేవాలంటే ఫస్ట్ కంప్లీట్ కావాలని కోరుతారు. మొదలు గోదావరి కృష్ణ, అదే గోదావరి కృష్ణ, ఇంకో విషయం మా స్టాండ్ ఏంటంటే ఒక్క నిమిషం, ప్రధానమంత్రి అయితే ఆ రోజు భారత రాష్ట్రాన్ని పెట్టినప్పుడు రాజకీయాలు సార్ నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడతాను. నేను రాజకీయాలు డెవలప్మెంట్ గురించి మాట్లాడతాను. దేశాన్ని అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడాలి. ప్రాజెక్టులు కట్టాలి కదా, డ్యాములు కట్టాలి. డ్యాములు కట్టి ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ తర్వాత మిగులు జనాలు నదుల అనుసంధానం అంటే ఏంది? ఎక్కువ డ్యాములు కట్టకుండా, ప్రాజెక్టులు కట్టకుండా నదుల అనుసంధానం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారా? ప్రతి నది మీద ప్రాజెక్టులు కట్టాలి, డ్యాములు కట్టిన తర్వాతనే, వాటర్ స్థిరీకరించిన తర్వాతనే ఆ నదుల అనుసంధానం చేయాలని చెప్పి కేసీఆర్ గారు అన్న తప్పే ఉన్నది. మేము కట్టుకోమని చెప్పలే. గోదావరి నది మీద మేము కట్టుకునే ప్రాజెక్ట్ కాదు, మీరు ఆ మాట అంటారు, వాళ్ళేమో బేసిన్ అంటే తెలియదు, ఎక్కడ గోదావరి తెలియదు, ఎక్కడ కృష్ణ తెలియదు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడతారు వాళ్ళు అంటారు. దీని మీద మనం ఇప్పుడు పోదాం. మేము ఎప్పటి నుంచి ఫిర్యాదులు చేస్తున్నాం, దీని మీద ఎప్పటి నుంచో మాట్లాడదు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడే పెద్ద ఎత్తున పేపర్లో వచ్చినాయి. ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు నేను కనుక్కున్న శాస్త్రవేత్త లెక్క ఆయన చేసిన తప్పుడు. ఇంకో అంశం, 2016లో ఉమాభారతి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రి, హరీష్ రావు గారు వీళ్ళు కూర్చొని ఇదే మాట మాట్లాడుకున్నారు. 3000 అనుమతి ఇవ్వలే కాబట్టి 2019లో NWDAకు వ్యాప్కోస్ ద్వారా జగన్ ప్రభుత్వం ఆ రోజు సర్వే చేస్తే కూడా ఆ రోజు అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ మేమేం మద్దతు ఇవ్వలే. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు కూడా సర్వే చేసిండు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు NWDA ద్వారా వారు సర్వే చేస్తే, వ్యాప్కోస్ ద్వారా సర్వే చేస్తే ఆ రోజు కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పారు. తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యాప్కోస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వే చేస్తే దాన్ని అడ్డుకున్నది మేము. ఒక ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు ముందడుగు వేయకుండా అడ్డుకున్నది మేము. ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులను కాపాడటానికి మా ప్రాజెక్టు అనుమతి ఇవ్వండి. ఫస్ట్ గోదావరి నది మీద కట్టే ప్రాజెక్టు కేంద్ర అనుమతి ఇవ్వాలి. శ్రీనివాస్ గారు ఒక మాట సార్, ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూర్చొని సెక్రటరియట్ లో మాట్లాడింది బిర్యానీలు తిన్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తినలేదు, మరి బిర్యానీ అట్లాంటి అది కాదు కదా. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతి భవన్లో కూర్చున్నారు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రగతి భవన్లో కూర్చుని మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి పోయి అక్కడ కలిసిండు. ఇవాళ ఆదిత్యనాథ్ చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి పిలుచుకున్నారు కానీ తెలంగాణ నీటి ప్రాజెక్టులు అడ్డుకున్న ఆదిత్యనాథ్ ఆనాడు సెక్రటరీ, ఇవాళ మీరు చీఫ్ గవర్నమెంట్ ఇరిగేషన్ అడ్వైజర్ మీరు ఎట్లా పెట్టుకున్నారు చెప్పండి? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకుంటానికే కదా. తెలంగాణ లేరా? శ్యామసుందర్ రెడ్డి లేరా? వెంకటేశ్వర లేరా? ఎంతమంది ఇంజనీర్ తెలంగాణలో ఎంతమంది ఇంజనీర్ లేరండి? ఆంధ్ర ఇంజనీర్ ఎట్లా పెట్టుకోవాలి? తెలంగాణ ఇంజనీర్ లేరా? అధికారం కోల్పోయిన తర్వాత బనకచెర్ల గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గుర్తు సెంటిమెంట్ కావాలి. ఆ రోజు తెలంగాణ చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిండు బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇస్తాను కాబట్టి మేము వద్దంటున్నాం. మేము ఆబ్జెక్షన్ చేస్తున్నాం. FRBM లో 50% అనుమతి ఇస్తారు ఎప్పుడు కాబట్టి మేము ఆబ్జెక్షన్ చేస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, బనకచెర్లకు సంబంధించి ఏపీ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అందుకున్నారా లేదా ఏదైనా రాజకీయ కారణాలతో? దొంగలబడ్డ 6 నెలలకు వీళ్ళు మాట్లాడుతున్నారండి. మేము జనవరి ఇక్కడ ఏ నెల ఇది
మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున చేశారా మీరు? పోనీ ఇంత పెద్ద ఎత్తున చేశారా? మాట్లాడారు, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడారు, పేపర్ ఇప్పుడు హడావుడిగా వెళ్ళి ఇప్పుడు మీరు హడావుడిగా వెళ్ళి జలశక్తి మంత్రితోన వినతి పత్రాలు ఇచ్చిన ఈ పని అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? గోదావరి బోర్డులకు వాటికి కానీ సిడబ్ల్యూసీ కానీ లేఖలు రాసిన వాళ్ళు అనుమతులు లేకుండా, సాంకేతిక మండలి అనుమతి లేకుండా వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభిస్తారా? అధికారికంగా అన్ని ప్రాజెక్టులు కూడా అన్ని ప్రాజెక్టులకు అన్ని అనుమతులతోనే ప్రారంభించలేదని సత్యం మనకు తెలియదు కాదు. ఇట్లాంటి ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నప్పుడు తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ప్రారంభోత్సవానికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు. మరి అట్లనే ఇది నిర్మించేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి తెలవాలి కదా. ఏం తెలవకుండా ఎటు సివిల్ పనులు చేసుకుంటూ మొత్తం పనులు అయిపోయిన తర్వాత మేము లేవనెత్తిన తర్వాత ఇప్పుడు రాజకీయం చేయాలని చూస్తే ఎట్లయితుంది? కాబట్టి వీళ్ళు ఏంటంటే రాజకీయ ప్రయత్నాలు దాగున్నాయి. ఈ విధంగా తెలంగాణలో ముఖం లేదు కాబట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మేమే మళ్ళా తెలంగాణ హక్కులు కాపాడతాం అనేటువంటి బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగమైంది. కానీ మేము అంతకన్నా ముందే మేల్కొన్నాం. తెలంగాణ ఏ విధంగా కాపాడుకోవాలో, తెలంగాణ ప్రతి అస్తిత్వాన్ని కాపాడుతాను. తెలంగాణ జై జై హే తెలంగాణ జననీ జయ కేతో అనే గీతాన్ని వాళ్ళు అమలు చేయలే, మేము అమలు చేసిన తెలంగాణ గీతాన్ని.